నమస్తే. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వర్సెస్ రెడ్లు, బీసీలు వర్సెస్ రెడ్లలాగా ఇప్పుడు నల్లగొండలో రాజకీయం నడుస్తూ ఉంది. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ తీన్మార్ మల్లన్న అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే విజయోత్సవాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలం పూర్తవుతున్నటువంటి దశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నల్లగొండ వేదికగా సభలు, సమావేశాలు, బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం. ఈ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్నని అవమానించేటువంటి విధంగా కనీసం ఆహ్వానం కూడా అందలేదు. తీన్మార్ మల్లన్నని పిలిచినటువంటి నాదుడే లేడు. ఒక ఎమ్మెల్సీ, అదే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మల్లన్న, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీఫామ్ మీద గెలిచినటువంటి మల్లన్నని కోమటిరెడ్డి బ్రదర్స్, కోమటిరెడ్డి వర్గం కావచ్చు, నల్లగొండ రెడ్లు కావచ్చు. నల్లగొండ రెడ్లు అంటే మనకు అందరికీ తెలుసు. బత్తుల లక్ష్మారెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘువీరారెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇట్లా చెప్పుకుంటూ పోతే వరుసగా ఒక 10 మంది రెడ్లు వెళ్తారు. ఈ 10 మంది రెడ్లు నల్లగొండ జిల్లాని ఏలాలి, నల్లగొండ జిల్లాలో ఇంకొకటి ఎదగొద్దు, నల్లగొండ జిల్లాలో పొలిటికల్గా ఏ ఒక్కడున్నప్పుడు కూడా పాతాళానికి తొక్కాలన్నటువంటి ఒక ఆకాంక్షతో అక్కడ ఉన్నటువంటి నల్లగొండ రెడ్లందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. బీసీలు ఎక్కడ ఎదగకూడదు, బీసీ వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి సోదరులు కానీ ఎవరు కూడా రాజకీయంగా ఎదగొద్దు అన్నటువంటి ఒక ఆలోచనతోటి మొత్తం అంతా కూడా సమస్య వచ్చినప్పుడు రెడ్లంతా ఒకటవుతారు. సో ఇది బీసీ వర్గాల్లో ఇటువంటి చైతన్యం ఇంతవరకు రాలేదు. అందుకోసం అని చెప్పేసి బీసీలందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకురావాలి, రాజకీయంగా వాళ్ళకి భవిష్యత్తు కల్పించాలన్నటువంటి ఒక ఆకాంక్షతోటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రతిక్షణం ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇంకా ఈ దూకుడు పెంచడం జరిగింది. నాకు కావాల్సింది మంత్రి పదవో లేకపోతుంటే ఎమ్మెల్సీ పదవి కాదు, బీసీలు రాజకీయంగా ఎదగాలి అన్నటువంటి ఒక లైన్ తోటి ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. సో చాలామంది చెప్తా ఉన్నారు, తీన్మార్ మల్లన్న ఎమ్మటి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా త్వరలో రాజకీయ పార్టీ, కొత్త పార్టీ పుట్టుక రాబోతా ఉంది బీసీల కోసం అని చెప్పేసి. మరి ఈ బీసీల పార్టీలో ఒక కీలకమైనటువంటి రోల్ని తీన్మార్ మల్లన్న పోషించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీన్ని జీర్ణించుకోలేనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు జరిగేటువంటి కార్యకలాపాలకి అఫీషియల్గా ఆహ్వానం లేదు. సో నేను ఇప్పటివరకు కూడా చూస్తూ ఉన్న వీడియోలో ఎక్కడ కూడా తీన్మార్ మల్లన్న నాకైతే విజువల్స్లో ఎక్కడైతే కనపడలేదు. అంటే ఒక అవమానించేటువంటి విధంగా రెడ్లు వర్సెస్ బీసీలుగా నల్గొండ జిల్లాలో పొలిటికల్ సంబంధించినటువంటి ఈక్వేషన్స్ అన్నీ నడుస్తూ ఉన్నాయి. సో చాలా సందర్భాల్లో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చాలా సందర్భాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కానీ నల్గొండ రెడ్లను కానీ ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు చూసుకోవచ్చు. సో పార్టీ లైన్లో మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి కొన్ని ఆయన బహిర్గతం చేయకపోవచ్చు మల్లన్న. కానీ నాకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఆయన బహిరంగం కూడా 1-2 సార్లు చెప్పిండు తనను ఓడించేందుకు నేరుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నం చేసిండని ఎమ్మెల్సీగా. ఎందుకంటే ఆపోజిట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి వ్యక్తి ఇదే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి రాకేష్ రెడ్డి, వరంగల్కి సంబంధించినటువంటి రాకేష్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ రెడ్డిలో ఒకటి కాబట్టి బీసీ సామాజిక వర్గం నుంచి నిలబడ్డటువంటి మల్లన్నని ఓడగొట్టేందుకు ప్రయత్నాలు చివరి వరకు చేసింది. ఎందుకంటే నేను అక్కడ సాక్షిని ఎందుకంటే నేను ఎన్నికల నుంచి కౌంటింగ్ అయిపోయేంత వరకు కూడా నేను ఆయనతో పాటు ఉన్నాను, చూశాను. సో చాలా సందర్భాల్లో ఆయన బాధపడ్డటువంటి పరిస్థితి నేను దగ్గర నుండి చూసిన. అంటే ఒక పార్టీని నమ్ముకొని పార్టీ ఇచ్చినటువంటి బీఫామ్ మీద నేను పోటీ చేస్తే అదే పార్టీలో ఉన్నటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు సొంత పార్టీ నేతలను సైతం కూడా ఓడగొట్టేందుకు ప్రయత్నం చేస్తారు. అంటే కులానికి ఇచ్చినటువంటి ప్రియారిటీ రెడ్డిలు ఏ విధంగా వ్యక్తులకు ఇవ్వట్లేదో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో అందుకోసం అని చెప్పేసి మొన్న జరిగినటువంటి మిర్యాలగూడ సభలో సైతం మిర్యాలగూడ సంబంధించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని ఉద్దేశిస్తూ కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా బత్తుల లక్ష్మారెడ్డి గురించి మాట్లాడడం జరిగింది. నీ సంబంధించినటువంటి పాత ఇనుప సామాన్ల బేరం ఏదైతే ఉందో ఆ సంబంధించినటువంటి వ్యవస్థను కూడా బయట తీస్తా అని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. మరో పక్కన ఏవైతే
పుష్ప సంబంధించినటువంటి సినిమాలో మీరు ఎట్లా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సైతం కూడా ఇరుగమరుగా జోపినటువంటి పరిస్థితి మనం ఇలా మార్నింగ్ కూడా చూడడం జరిగింది. సో ఎందుకంటే అన్యాయం ఎక్కడున్నప్పటికి కూడా బీసీలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా కూడా ఏ పార్టీ అయినప్పటికీ కూడా పర్లేదు, ఆ పార్టీని నిలదీసేటువంటి తత్వం ఇలా మల్లన్నకు ఉన్నది, కాదనట్లేం. సో అందుకోసం అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా ఆయన పక్క పెట్టడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి ఏరియా అది నల్లగొండ, ఖమ్మం, వరంగల్లో ఆయన ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఆయన ప్రోటోకాల్ ప్రకారం పిలవాలి. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వాళ్ళనేమో పిలుస్తూ ఉన్నారు. అదే పార్టీల నుంచి గెలిచి అదే పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తి అయినటువంటి మల్లన్నని ఈరోజు అవమానించేటువంటి తీరుగా ఇలా రెడ్లు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో తెలుస్తాం. సో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అనేది రెండో అంశం. కానీ ఇలా ఒక మంత్రి నల్లగొండ జిల్లాని శాసించేటువంటి వ్యక్తిగా పేరున్నటువంటి, శాసించడం అంటే ఏదో ఇది ఏంటంటే కేవలం ఎవరైతే ఆర్థిక పరంగా అంటే కొంత ఆర్థిక పరంగా ఎదిగిండు వాని విని ముంచి కావచ్చు, కానీ ఆ యొక్క బలంతో నాకు ఎదురే లేదన్నటువంటి విరవేగుతున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ ఒక బీసీ గెలిస్తే జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. సో దీన్ని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వర్గం అంతా కూడా ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చాలామంది కూడా ఇదే బీసీలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది అంటూ ఉన్నారు, ఎట్లెట్లా మాట్లాడుతున్నారు రెడ్ల మీద, అదే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎట్లా విమర్శిస్తున్నారు. ఆ రోజే చెప్పిండు. ఆ రోజు నేను చిన్న ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి సందర్భంలో ఎవరైనప్పుడు కూడా పర్వాలేదు, ఖచ్చితంగా కూడా వాళ్ళు మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు సైతం కూడా వాళ్ళు ఎవరైనా తప్పు పనులు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తా, నిలదీస్తా అని చెప్పేసి అన్నాడు. అదేవిధంగా ఆయన ఆన్లైన్లోనే పోతా ఉన్నాడు. ఇటీవల చూస్తూ ఉన్నాం కదా మనం, చాలా బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఐక్యం చేస్తూ ఉన్నాడు. బీసీలను రాజకీయంగా ముందుకెట్లా పోవాలన్నటువంటి దానిపైన మీటింగ్లు పెడతా ఉన్నాడు. కాబట్టి ఇది రానున్నటువంటి రోజులలో ఖచ్చితంగా ఇంకా ఈ నినాదం బలపడబోతూ ఉంది. ఆయన అంటా ఉన్నాడు కొన్ని సందర్భాల్లో నాకు పార్టీలు పదవులు అవసరం లేదు అని చెప్పేసి. ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది. ఏది, ఎట్టి పరిస్థితుల్లో నల్గొండ జిల్లాలో బిడ్డ నిన్ను ఇక గెలిచేటువంటి పరిస్థితి ఉండదు, మీరు రెడ్డి రాజ్యం ఎట్లా నడుస్తూ చూస్తా, ఒక్కడు కూడా గెలవకుండా చేస్తా అని చెప్పేసి శపథం కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ మనసులో పెట్టుకున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నల్గొండ రెడ్లు, వీళ్ళందరూ కూడా మల్లన్న పైన పగబట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదేమైనప్పుడు కూడా బీసీలకు రాజకీయంగా ఎదగాలన్నటువంటి చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గురించి కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. అంటే పక్కన ఈ రిజర్వేషన్ల పెంపు కావచ్చు, అటువంటి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, చేతిలో అధికారం ఉన్నప్పుడు కూడా ఎందుకు చేయలేకపోతుంది అనేది కూడా ఆయన అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్నలు. అంటే ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన ప్రశ్నించకూడదనేది ఏది ఉండదు కదా. అంటే అందరూ కూడా ఇప్పుడు ఎట్లా అంటే ప్రభుత్వం మనది ఉండి ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిని కానీ మంత్రులను కానీ జీ హుజురా రాలి, వాళ్ళకి జేజేలు కొట్టాలి, వాళ్ళు వస్తే నమస్తే పెట్టాలి, వాళ్ళు కనబడితే కూకున్న చోటు నుంచి లేవాలి. కానీ అట్లాంటి తత్వం కాదు కదా. కాబట్టి రేపు ఏమున్నప్పుడు కూడా మల్లన్న ఏకపోయి మేకైతున్నటువంటి ఒక ఉద్దేశంతో ఆయనను ఎదగనియకుండా ఆయనంతటా ఆయనే పార్టీ నుంచి బయటికి పోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇలా ఒక పకడ్బందీ అయినటువంటి ఒక ప్లాన్ జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో బీసీలందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీ బిడ్డ అయినటువంటి మళ్ళీ కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆయన చేసేటువంటి పోరాటంలో న్యాయం ఉంది కాదనట్లేం, వాస్తవంగా కూడా న్యాయం ఉంది. ఎవడు ముఖ్యమంత్రి అవుతాడు, బీసీల రాజ్యం వచ్చినటువంటి తర్వాత అది రెండో అంశం. కానీ ముందుగా బీసీలకు సీట్లు కావాలి కదా. బీసీల ఓట్లతో గెలిచేటువంటి వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రులు, మంత్రులు అవుతారు. బీసీలు అత్యధిక జనాభా గల ఉన్నటువంటి బీసీలు ఇవాళ రాజ్యాధికారానికి దూరంగా అయిపోతూ ఉన్నారు. రాజ్యాధికారం తర్వాత విషయం, కానీ బీసీలు రాజకీయంగా ఒక తాటి మీదకి వచ్చినట్టు తర్వాత వాళ్ళు దాని తర్వాత ఆ బీసీ ముఖ్యమంత్రి ఎవరు, మంత్రులు ఎవరని తర్వాత ఆలోచన. కానీ ఫస్ట్ టికెట్లు ఇచ్చినోడు కావాలి కదా ముందుగా. అందుకోసం అని చెప్పేసి దీని గురించి అవగాహన కల్పిస్తున్నటువంటి దశలో మల్లన్నకి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు అనుకోవచ్చు, మల్లన్న పైన ఒక అణచివేత ధోరణి కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి నల్గొండ రెడ్లు ఏ విధమైనటువంటి భారీ కుట్రలు వెనుకబెట్టి ఉండి ఏ విధమైనటువంటి గోతులు తవ్వుతా ఉన్నారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఆయన ముందు నుంచి కూడా తిరుమారు మల్లన్న గతంలో అయితే ఇంకా మామూలుగా కాదు ఇక రెడ్లను తిట్టింది, ఇప్పుడు సైతం కూడా రెచ్చిపోతా ఉన్నాడు కాదనట్లేము.
సో చూద్దాం మరి ఇప్పుడు మల్లన్న ఏ విధంగా నిర్ణయం ఉంటుందని. మల్లన్న నిర్ణయం ఏ విధంగా ఉండబోతా ఉంది. కొంత గతంలో చెప్పినట్టుగా చెప్పిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క చరిత్ర కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ విధమైనటువంటి తన పైన కుట్రలు చేసిందన్నటువంటి దానిపైన కొంత సగ్దుగా ఉన్నాడు, కొంత సైలెంట్గా ఉన్నాడు. మాట్లాడిండు కానీ అంత పూర్తి స్థాయిలో మాట్లాడలేకపోయాడు. ఇక ఇప్పుడు ఎట్లా ఉండబోతా ఉంది. ఇలా నల్గొండ జిల్లాలో మీటింగ్లు అవుతూ ఉంటే నల్గొండ జిల్లాలో ముఖ్యమైనటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి మళ్ళా. అంటే ఆయన నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాంకి అదే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న, అదే పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మల్లన్న. నువ్వు ఎక్కడ చూసినప్పుడు కూడా ఆయన పిలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రోటోకాల్ విషయంలో ప్రతిపక్షాలే రాద్ధాంతం చేస్తాయి, నన్ను ఎందుకు పిలవట్లేదు అని. ఒక మంత్రి పోయి ఇలా ఏదైనా సంబంధించినటువంటి వరంగల్ జిల్లాకు పోయి నువ్వు ఏదైనా ప్రోగ్రాం పెట్టుకోవాలనేది ఉంటే అక్కడ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అక్కడ సంబంధించినటువంటి ఏ నియోజకవర్గంలో ప్రోగ్రాం అవుతుందో ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను ఏ పార్టీ అయినా కానీ కాక పిలుస్తారు. అది ఆనవాయితీ, ప్రోటోకాల్. కానీ నువ్వు అదే పార్టీలో ఉండి అధికార పక్షంలోనే ఉన్నటువంటి మల్లన్న పిలుపునివ్వకపోవడం ఇది ఎంతవరకు సబాబు అనేది మేము అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న. చూద్దాం మరి ఇంకా మల్లన్న యొక్క పోరాటం ఎట్లా ఉంటుంది. ఈ అవమానాల తర్వాత, ఈ ప్రోటోకాల్ రగడ తర్వాత మల్లన్న యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉండబోతా అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. మొత్తానికైతే మాత్రం ఇలా అవమానించేటువంటి తీరుగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రవర్తించడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇది ముఖ్యమంత్రికి తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా? తెలియకుండా జరిగితే ఏ విధంగా ఉంటుంది, తెలిసి జరిగితే ఇంకే విధంగా ఉంటుందని చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.